సమయానికి కోలమానం అంటే సంవత్సరాలు గడిచిపోవటం కాదు, ఆ సమయంలో ఏం సాధించారన్నదే ముఖ్యం. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తెలియంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మీకు విలువ ఇవ్వని వారిని, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. 100 కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయకూడదు. తినే అన్నాన్ని కాలితో తన్నకూడదు. నమ్మిన వారిని మోసం చేయకూడదు. మంచివారికి చెడు చేయకూడదు. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయకూడదు. చేసిన మంచిలో చెడు చూడకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. కల్మషంతో నిండిన మనిషికి దగ్గరగా ఉండకూడదు. చిన్నపిల్లల మనసు కష్టపెట్టకూడదు. పేద ధనికుల్లో తేడా వెతికే వారితో బంధం కలుపుకోకూడదు. కన్నీరుని తుడవాలంటే చెయ్యి ఉంటే సరిపోతుంది, కానీ ఆ కన్నీళ్ల మూలాలను తెలుసుకొని ఆపాలంటే మాత్రం మంచి మనసు ఉండాలి. అది అందరికీ ఉండదు. అలా ఉన్నవారిని మాత్రం అస్సలు వదులుకోకండి. వీరు మనవారు అని తెలిసేది మాత్రం మన కష్టంలోనే. మనిషి మారటం అంటే మళ్ళీ పుట్టడం. తప్పు చేస్తే సరిదిద్దుకోవటానికి, ఓడిపోతే గెలవటానికి జీవితం మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ తీసుకోవాలంటే మీరు బ్రతికి ఉండాలి. సంపాదించటానికి అడ్డదారిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఖాళీ జేబు ఉన్నవారు ఉన్నారేమో కానీ ఖాళీ బుర్ర ఉన్నవారు ఎవరూ ఉండరు. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మీ మంచి కోరేవారెవరో, మిమ్మల్ని ముంచేసేవారెవరో, మీ వెన్నంటే ఉండేవారెవరో, మీ వెన్ను విరిచి పోయేవారెవరో, మీకోసం ఆరాటపడేవారెవరో, మిమ్మల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. నీ ఆనందాన్ని పంచుకునేవారి కంటే నీ బాధలను పంచుకునేవారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. నమ్మకం ఉంటే సముద్రాన్ని కూడా ఈదగలవు. సముద్రమంత కోపం కన్నా గోరంత ఓపిక మిన్న. కోపంతో ఏం సాధించలేవు, కానీ ఓపికతో ఏదైనా సాధించవచ్చు. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతారు. పూరుగొడుసులో ఉన్నవారు నిజం చెప్పినా అబద్ధమేననుకుంటారు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరుండరు. గతం ఒక గుణపాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక వరం. సమస్య గురించి ఆలోచిస్తే అడ్డంకులు మాత్రమే కనిపిస్తాయి, కానీ పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గాలు కనపడతాయి. నవ్వుకు మించిన మందు లేదు, ప్రశాంతతకు మించిన జీవితం లేదు. లైఫ్లో ఎప్పుడు నిరాశ చెందకండి. ఎవరికి తెలుసు, మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఈరోజే రావచ్చు. జింక బ్రతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేదా పులికి ఆహారం అవుతుంది. పులి బ్రతకాలంటే అత్యంత వేగంగా పరిగెత్తాలి, లేదా జింక పారిపోతుంది. అలాగే మన నిత్య జీవితంలో కూడా ప్రతిదినం ఒక ఛాలెంజ్గా తీసుకున్న వారికి విజయం లభించడం ఖాయం. జీవితంలో కొన్ని తలుపులు మూయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవి మీ గర్వం, పొగరు. ఎందుకంటే ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేవు కాబట్టి. సాధించాలి అనుకున్న ప్రతిదాన్ని ప్రయత్నించి చూడాలి. కుదిరితే విజయం, లేకపోతే అనుభవం, ప్రయత్నించకపోతే శూన్యం. తృప్తి మనిషికి చాలా అవసరం. నాకు లేదని బాధపడటం కంటే ఇది కూడా లేనివారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారని తెలుసుకొని ఉన్నదాంతో తృప్తి చెందటం. మీరెంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకటం కన్నా మీకు నచ్చినట్లు బ్రతకటం మంచిది. ఈ సృష్టిలో ఒంటరివారంటూ ఎవరు ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అవ్వనివ్వదు. ఈ కాలంలో బంధాలు నిలబడాలంటే కొన్ని చూడకూడదు, కొన్ని మాట్లాడకూడదు, కొన్ని వినకూడదు, మరికొన్ని పట్టించుకోకూడదు. కాలం కూడా నేర్పిస్తుంది, గురువు కూడా నేర్పిస్తారు. కానీ రెండిట్లో తేడా ఉంది. గురువు నేర్పించి పరీక్ష పెడతాడు, కాలం పరీక్ష పెట్టి నేర్పిస్తుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మీరు మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు.
కురుక్షేత్ర యుద్ధానికైనా ముగింపు ఉంటుందేమో కానీ మధ్యతరగతి వారు కుటుంబం కోసం చేసే యుద్ధానికి ముగింపు ఉండదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. లక్ష్యాన్ని ఎంచుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేంతవరకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించడం లేదని బాధపడొద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం భగవంతునికి వదిలేయి. జీవితం ప్రతి ఒక్కరికి మరో అవకాశం ఇస్తుంది. దాని పేరే రేపు. ఇంటికి అతిథులు వస్తున్నారంటే ఇంటిని శుభ్రంగా ఉంచుతారు. భగవంతుడు మీ మనసులో ఉండాలంటే మనసుని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలో ఆలోచించండి. నడిచే దారి సరైంది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని చేరుకోలేరు. అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుంది. ఆలోచనలు గొప్పవైతే సరిపోదు, ఆచరణలో పెడితేనే వాటికి సార్థకత. ఎదుటివారితో పోటీపడి గెలవాలనుకోవాలి కానీ వాళ్ళని నాశనం చేయాలనుకునే మనస్తత్వం ఉండకూడదు. అది వారికన్నా మీకే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. పగలు రేయి కలిస్తేనే కదా ఒక సంపూర్ణమైన రోజు అయ్యేది. కష్ట సుఖాలు కలిస్తేనే కదా ఒక పరిపూర్ణమైన జీవితం అయ్యేది. మూర్ఖుడితో తగువు పెట్టుకోకూడదు. నీ వల్ల పాడైన పనులు నువ్వే స్వయంగా సరిదిద్దుకోవాలి. శరీరానికి జబ్బు వస్తే అది శత్రువు కంటే ఎక్కువ. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. ఓటమి అనేది ఒక ఆలోచన మాత్రమే. వాస్తవంగా ఓటమి ఎవరిని ఓడించదు, గెలిచే అవకాశాన్ని కల్పిస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే విజయం పొందినప్పుడు పొగరు పెరగకుండా, ఓటమికి బాధపడకుండా ముందుకు వెళ్ళేవారే నిజమైన విజేత. ఒక మంచి మాట మీ మనసులో బాధను మాయం చేసి నూతన ఉత్సాహాన్ని నింపగలదు. కానీ వినే ఓపిక ఉంటేనే అది సాధ్యపడుతుంది. అది చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆడంబరాల కోసం చేసే అప్పులు, ఆనందం కోసం చేసే తప్పులు మనిషి జీవితానికి పెనుముప్పులు. మీతో ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు అయిపోరు. మీ ఇష్టాల్ని, కష్టాల్ని గౌరవించిన వారే మీ వారవుతారు. ఓడిపోవటం అంటే కోల్పోవటం కాదు, నీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించటం. జీవితం ఎంత ఇబ్బందిగా అనిపించినా మీరు గెలుపు సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలే ఉంటాయి. నిజమైన స్నేహబంధంలో కోపం కూడా నిజాయితీగానే ఉంటుంది. ఆ కోపం వెనుక భావం ఖచ్చితంగా నీ మేలు కోరేదై ఉంటుంది. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. భగవంతుణ్ణి కష్టాలు లేని జీవితం ప్రసాదించమని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి పోరాడగలిగే శక్తి ఇవ్వమని కోరుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.